నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ అని పెడితే అందులో ప్రజలకి ఏం అర్థం కావట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అనని పేర్ని నాని వ్యాఖ్యలు. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతున్నా సరే ప్రజలకి మంచి చేయాలనే వీళ్ళు వీళ్ళు వెళుతుంటే వైసీపీ నేతలు ఏదో ఒక సందర్భంలో బురద జల్లుతానే ఉన్నారు. అయితే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకి సహాయపడేలా ఒక గ్రూప్ అని తీసుకొస్తే దాని పేరుని నాని అంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు దానివల్ల అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? దీని మీద మీ స్పందన ఏంటి? జనరల్గా ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని తప్పులు ఎత్తి చూపడానికి, విమర్శించడానికి అది వాళ్ళ రైటు. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చేది అందుకే. ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు, హామీలు నెరవేర్చలేనప్పుడు ప్రతిపక్షం నిలదీయాలి, ప్రతిపక్షం ప్రజలకు అండగా ఉండాలనేది దాని లక్ష్యం. అయితే ఎప్పుడు అండగా ఉండాలి, ఎప్పుడు నిలదీయాలనేది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఒక అధికారం చేపట్టిన తర్వాత కొంత సమయం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కానీ, ప్రారంభించడానికి కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఒక సమయం ఉంటుంది. కనీసం 1 సంవత్సర కాలం వాళ్ళు సర్దుకోవడానికి, మంత్రులు అయిన వాళ్ళైనా మిగతా వాళ్ళైనా అధికార స్థానంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు నెక్స్ట్ జరగబోయేది ఏంది రివ్యూలు, దాని ద్వారా. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన 6 నెలల్లో రివ్యూలు చేయడం, గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయాలనేది ప్రణాళికలు రచించుకోవడం, దీంతో సరిపోతుంది. కాబట్టి వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, లీడర్లు కానీ, మాజీ మంత్రులు కానీ ప్రభుత్వం ఏర్పడిన 1 నెల రోజులు కాకముందే విమర్శలు ప్రారంభించడం స్టార్ట్ చేశారు. అంటే అది ఏ ప్రతిపక్షం వాళ్ళకు కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ 164 సీట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, కేవలం 11 స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా నిన్ను చాలా కాలం కామ్గా ఉండమని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించాలంటే 1 సంవత్సరం ఆగిన తర్వాత మెల్లమెల్లగా, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేవా, నెరవేరితే ఎంతవరకు నెరవేరాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, హామీల్లో ఎంత పర్సెంటేజ్ నెరవేరాయని అక్కడ నీకు ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే అప్పుడు ప్రజల్లో కూడా స్పందన వస్తుంది, ప్రజలు కూడా నమ్మకం స్టార్ట్ చేస్తారు. కానీ అది లేకుండా మొదటి రోజు నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళే బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళే చులకనయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే పేర్ని నాని చెప్తున్నాడో, పేర్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా వాట్సాప్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, హామీలు నెరవేర్చారంటే సమయం 9 నెలలు గడిచింది. 9 నెలల కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా 9 నెలల కాలంలో పూర్తి స్థాయిలో హామీలను కానీ, ఎందుకంటే ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు ఇవ్వడం అంటేనే వాళ్ళు ఏదైతే ప్రణాళిక చేసుకున్నారో 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని. 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి సంబంధించి స్టెప్స్ పడ్డాయి, అడుగులు పడ్డాయి అనేది ముఖ్యం. ఒక్కొక్క అడుగు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, అదొక అడుగు. అది నీకు 2 ఏళ్ళ తర్వాత అది కనుక అక్కడనే అయిపోతే అప్పుడు ప్రతిపక్షానికి విమర్శించే అవకాశం ఉంటుంది. విద్య వైద్యానికి నిధులు కేటాయిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 పూర్తి చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ అడుగుల్లో భాగంగా అక్కడ నీకున్న లోపాలని నువ్వు ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి. అది కాకుండా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించమన్నాడు. మొన్న కలెక్టర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ల సమావేశంలో రివ్యూలో చెప్పడం జరిగింది. కలెక్టర్లనైతే చంద్రబాబు నాయుడు గారు నిలదీయడం జరిగింది. మీరు ఎలాంటి ప్రపోజల్స్తో వచ్చారు, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ జిల్లాకు మీకు ఆ జిల్లాలో ఏ విశిష్టత ఉంది, ఆ విశిష్టత వల్ల ఆ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో అలాంటి కార్యక్రమాలు అలాంటివి చేసినట్టయితే ఆ ప్రజలకు వచ్చే టూరిస్టులకు ఉపయోగకరంగా ఉంటుంది. వైజాగ్ ఉంటుంది, వైజాగ్ అనేది టూరిజం ప్లేసు, దానికి ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి. అలాగే ప్రతి జిల్లాకు మీరు అలాంటి, అంటే ఒక జిల్లాకు మరొక జిల్లాకు పోలికుండదు. అక్కడ దొరికే పండే పంటలు కానీ, లేదంటే పరిశ్రమలు కానీ, అనువైన వాతావరణం కానీ జిల్లాకు మారిపోతుంటుంది. అంటే ఇవన్నీ కలెక్టర్ల సమావేశం, అంటే ఇవన్నీ స్టెప్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలనేది స్టెప్స్. ఒక సినిమా చూడడం జరిగింది. ఆ సినిమాలో ప్రతి విలేజ్కి
ఒక 1,00,00,000 ఇస్తాం, మీ విలేజ్కి ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. మేము పైనుంచి చెప్తే ఒక విలేజ్కి పాఠశాల అవసరం ఉంటుంది, ఇంకో విలేజ్కు రోడ్ అవసరం ఉంటుంది. మేము కామన్గా అంతా రోడ్లు వేస్తామంటే ఆల్రెడీ అక్కడ రోడ్లు ఉంటాయి. కాబట్టి అంటే అలా కాకుండా మీ జిల్లాలకు ఏం అవసరమో మీ కలెక్టర్లు దిశానిర్దేశం చేసుకొని రండి, ఒక క్రియేటివిటీగా రండి. ఈ పరిశ్రమ పెడితే మా దగ్గర ఇంత, ఈ పంట ద్వారా లేకపోతే దీని ద్వారా పాడి పరిశ్రమ ద్వారా మా దగ్గర పరిశ్రమకు సంబంధించి డైరీ పెట్టినాం అనుకోండి, అట్లాంటిది పెట్టినట్టయితే మా జిల్లాకు ఉపయోగపడు, అంటే ఇలాంటి ప్రపోజల్స్తో రమ్మని చెప్పడం. అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పేర్ని నాని చేసిన విమర్శలకు పెద్ద వాల్యూ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. సంపూర్ణ మద్యపాన నిషేధం వదిలేసి ప్రభుత్వమే మద్యాన్ని తయారు చేసి అమ్మడం అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. నీకు ఎక్కడ కూడా 29 రాష్ట్రాల్లో బ్రైవరీస్ వాళ్ళకు, ప్రైవేట్ వాళ్ళు మద్యాన్ని చేస్తే మద్యం మీద నియంత్రణ పెట్టేవాళ్ళు. అంటే కల్తీ మద్యం రాకుండా కొంత నియంత్రించి బెల్ట్ షాపులు లేకుండా చేసే క్రమంలో ప్రభుత్వాలు ఉండేవి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యమైనప్పటికీ మద్యమే ప్రభుత్వం తయారు చేసే స్థితికి, సంపూర్ణ మద్యపానం అన్న హామీ నుంచి ప్రభుత్వమే మద్యాన్ని తయారు చేసి స్థితికి రావడం జరిగింది. దాని ద్వారా చాలామంది అనారోగ్యం పాలవడం, చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి పెద్దగా వాల్యూ ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. అది ఈ నేపథ్యంలోనే పేరిని నాని మీద కదా గతంలో, అంటే మొన్నటి వరకు కూడా, అంటే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత రేషన్ మాఫియా దాని మీద కేసు నమోదైంది. సో వాళ్ళ భార్య మీద కూడా కేసు నమోదైంది, జయసుధ వాళ్ళ భార్య పేరు. అయితే దీని మీద అరెస్ట్లు అవుతారా లేదా, ఇంకా అదైతే ఇంకా కొలిక్కైతే రాలేదు ఈ కేసు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు వైసీపీ నాయకులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళ అవినీతి కానీ, అక్రమాలు కానీ, గతంలో చేసిన ఆగడాలు కానీ ఒక్కొక్కడికి బయటకు వస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే 2-3 జైల్లో ఉండడం జరిగింది. మరికొందరు జైల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొందరి మీద ఎంక్వైరీలు. కాబట్టి ఒకవేళ అలా చేసి ఉంటే ఖచ్చితంగా మొదట్లో కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా విమర్శించడం జరిగింది. మీరు 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని లేదు, గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడుని విమర్శించడం కూడా జరిగింది. కానీ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి, ఆ పక్క ఆధారాలతోటి మాత్రమే మనం అరెస్ట్ చేసినట్టయితే కేసు నిలబడే అవకాశం ఉందని చెప్పి ఓపిక పట్టడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో పేర్ని నాని మీద కేసున్నా, వాళ్ళ భార్య మీద కేసున్నా ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్టుగా ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే రాంబాబు ఈ మధ్య ఎక్కువగానే మాట్లాడుతున్నాడు, రోజా ఎక్కువగానే మాట్లాడుతుంది. ఇప్పుడు పేర్ని అంటే వాళ్ళు భయంతో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ మీద కేసులు బయటకు వస్తాయని చెప్పి ముందే సానుభూతి పొందడానికి మాట్లాడుతున్నారా? ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఒక్కొక్కరి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో పేర్ని నాని కూడా ఉంటే, ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది చూసుకుంటే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా పోలీసులకు ఆచూకీ అయితే దొరకలేదు. ఇక అసలు కనిపిస్తాడా లేదా, ఇంకా పరారీలో ఉన్నాడా, ఏమంటారు సార్ దీని మీద? ఖచ్చితంగా ఇప్పుడు అదో పెద్ద సినిమా సీక్వెల్ లాగా కనిపిస్తుంది. అది కాకాని గోవర్ధన్ కనిపించట్లేదు, వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వైసీపీ నాయకుల పరిస్థితులు అంటే ఉంటే జైలు, లేకపోతే తప్పించుకోవడం, లేదంటే కేసులకు భయపడి పారిపోవడం. అంటే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశారో వాళ్ళే భయంతో పారిపోతారు. ఒకవేళ నిజంగానే ఏ తప్పు చేయకపోతే ప్రజల మధ్యలో నిలబడచ్చు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రజలతో మమేకమడానికే ట్రై చేస్తాడు, వచ్చే ఎన్నికల్లో గెలవడానికే ట్రై చేస్తుంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితోటి పూర్తి రాజకీయాలకు దూరం అయ్యే వాళ్ళు ఉండరు. ఒక్క ఓటమి పెద్ద విషయం కాదు. ఓటమి రాజకీయాల్లో ఓటమి గెలుపు అని సర్వసాధారణం. అలాంటి సందర్భంలో ఓడిపోయాక ఒక 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత అయినా మళ్ళీ కాన్స్టిట్యున్సీలు తిరుగుతుంటారు, ప్రజలతోటి వాళ్ళతో సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు గతంలో వచ్చిన 151 సీట్లలో 11 మంది గెలవడం జరిగింది. ఇంకా 140 మంది గతంలో గెలిచిన వాళ్ళు ఎప్పుడైనా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మేము ఎందుకు ఓడిపోయాము, దీనికి కారణం ఏంది, మేము ఇన్ని పథకాలు పెట్టినాం కదా, ఇంతమందికి లబ్ధి చేకూర్చినాం కదా అని ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళి సమీక్ష చేయడం, లేకపోతే ప్రజల్ని కలవడం ఏదైనా చేశారు? కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా ఈ 151 మంది గత ఎమ్మెల్యేలతో సమీక్షించి మరి మీ లోపం ఏముంది, ఎక్కడ ఓడిపోయామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవన్నీ చేయనప్పుడు నీకు ప్రజల్లోనే వెళ్ళినప్పుడు నీకు ప్రజలే ఓటేయాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఊరిక ప్రెస్ మీట్ల, వైసీపీ పార్టీ ఆఫీసుల ప్రెస్ మీట్ దగ్గర కూర్చొని నీకు స్పీచ్లు ఇచ్చి విమర్శించిన మాత్రాన అది నీకు ఓటింగ్ రాదు, లేదంటే వీళ్ళే చులకనయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.